పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నాయన, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. దేవా తండ్రి, ఇంతమంది ప్రభు నాయన, ఇదిగో తండ్రి భోజనం కొరకు, తండ్రి వాక్యము కొరకు ప్రభు, మీ ప్రసన్నత కొరకు వచ్చి ఉన్నారు ప్రభు. మీ ప్రత్యక్షతను వారికి దయచేసి వారితో మాట్లాడండి, వారికి తృప్తిగా ఆహారం పంచిపెట్టండి ప్రభు. నాయన ఒక పాట పాడుకుని తండ్రి వాక్యం జ్ఞానించుండగా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాలు కదిలించండి దేవా. ప్రతి ఒక్కరిని నీ వైపు ఆకర్షించుకోండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి దేవా. సహాయం చేయమని సమస్త మహిమను మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మిమ్మల్ని పిలుచుటకు అర్హత లేదు ప్రభువా మాకు దేవా నాయన, కానీ మమ్మల్ని కృపతో కరుణించావు. మీ కృప మాకు అర్థమయ్యే దేవా. ఈరోజు నీ సన్నిధిలో మేమున్నాము. ఇక్కడున్న ఈ దీనులకు మీ కృప కాలేదు దేవా. దేవా, మీరెవరో ఎరిగి ఉండి ఎరుగని వారుగా ఉన్నారు ప్రభువా. వారికి తండ్రి మిమ్మల్ని ప్రకటించుటకు తండ్రి నాయన ఈ దీనుల సువార్తను ఏర్పాటు చేశాం దేవా. నాయన మాట్లాడేది కొద్ది నిమిషాలు అయినప్పటికీ మా ప్రభువా నాయన, నీవు తండ్రి వారితో మాట్లాడితే వారి జీవితాలు వెలిగించబడతాయి తండ్రి. దేవా, మీరే చేసి దేవా నాయన ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించిన దేవా నాయన, నిత్య నరకాగ్ని నుంచి తప్పించమని ప్రాధేయపడుతున్నామయ్యా. సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, నా మాట అందరికీ వినిపిస్తుందా బాబు? వినిపిస్తుందా? 5వ అధ్యాయం 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో. అంటే మనకి చావు ఎందుకు వస్తుందంటే ప్రియమైన వారులారా, పాపం వల్ల వచ్చిందంట. నేను గత 2 సంవత్సరాలుగా ఒక పెద్ద ఆవిడ్ని పోషిస్తున్నాము. మేము పోషిస్తున్నాము. నిన్న ఎప్పట్లాగే ఆవిడికి భోజనం పడడానికి వెళ్ళాము. వెళ్తే ఆవిడ చనిపోయింది. చనిపోయి మాత్రమే లేదు, ఆమె పెదవులు కళ్ళు సగం లేవు. ఏమైపోయాయి అంటే చీమలు తినేసాయి. ఆమెను మేము చూడలేకపోయాం. చాలా భయంకరంగా ఉంది. చనిపోయింది. నా పెద్ద కుమారుడు అంటున్నాడు, మా పెద్ద అబ్బాయి అంటున్నాడు, అమ్మా నాకు చావు భయం పుడుతుంది అన్నాడు ఆవిడని చూసి. చావు అంటే భయం వేస్తుంది నాకు అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషికి చావు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి? ఒకరు మనల్ని చెంప మీద కొడితే ఎక్స్క్యూజ్ మీ, ఏ అధికారంతో నన్ను కొడుతున్నావు అని అడుగుతామా అడగమా? ఒకరు మనల్ని కుర్చీలోంచి లే అని అన్నారంటే అసలు నువ్వెవరో అని అడుగుతాం. అలాంటిది మన దేహంలో నుంచే ప్రాణం ఎత్తుకెళ్ళిపోతుంది ఏంటి అంటే పాపం. మనం చేసిన పాపం మన దేహంలో నుంచి మన ఆత్మను, మన ప్రాణాన్ని వేరు చేసేసి మనల్ని మట్టికి అప్పగిస్తుంది. పాపం అంటండి, మరణం అంటండి దేన్ని ఆధారం చేసుకుందంట? పాపాన్ని ఆధారం చేసుకుంది. మనం పాపం చేసాం కాబట్టి చనిపోతున్నాం. ఆ పాపం లేకుండా ఉంటే గనక మనకు మరణం లేదని నీకు నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి మనందరినీ పాపం లేకుండా చేయాలి, మరణాన్ని పారద్రోలాలి అనుకున్నాడు, మరణాన్ని గెంటేయాలనుకున్నాడు. అలా మరణాన్ని గెంటేయాలంటే పాపం ఉండకూడదు. మరి పాపం చేయలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరం పాపం చేసాం. అందుకే పాపం చేయలేని వాడు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు తప్ప ఎవరు లేరు. అందుకని ఆ మరణాన్ని గెంటేయాలంటే భూమి మీదకి దేవుడే రావాలి.
అందుకే ఆ మరణాన్ని గెంటేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి భూమి మీదకి మనిషిగా వచ్చి ఆయన ఏ పాపం చేయకుండా బ్రతికి మనందరి పాపాలకు బదులుగా చనిపోయాడు. ఆయన అంటున్నాడు, నన్ను నమ్మి విశ్వసిస్తే వారికి రక్షణ. వారిని మరణం ఏమీ చేయలేదు. ఇప్పుడు నేనున్నానా? నేను నా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. నేను రక్షకుడిగా అంగీకరించాను. నేను చనిపోనా అంటే చచ్చిపోతాను, కానీ మరలా లేస్తాను. శాశ్వతమైన చావు నాకు లేదు. శాశ్వతమైన చావు నాకు లేదు. ఒకవేళ నేను ప్రభువుని నమ్ముకోకుండా మరణిస్తే పాపం ఉంటుంది కాబట్టి మరణం ఏం చేస్తుంది? నన్ను బంధిస్తుంది. ఎలా బంధిస్తుంది? నరకాగ్నిలో బంధిస్తుంది. నా పాపం నన్ను పట్టుకుంటది. ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటది. చేసిన దొంగతనం, చేసిన అన్యాయం, చేసిన అక్రమం, చేసిన మోసం, చేసినటువంటి ప్రతి విధమైన చెడు మనల్ని పట్టుకొని నరకంలో వేసేస్తుంది. అది అలా జరగకూడదంటే నీ బదులు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తేనే కానీ అది జరగదు. ప్రియమైన వారులారా, ప్రతిరోజు ఇదే మాట మీకు చెప్తున్నాను. మరి ఎంత విన్నా మారని హృదయాలు మీకుంటే కనుక తస్మా జాగ్రత్త. ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలీదు. మరణించక మునిపే మీ పాపాలు ఒప్పుకోండి, ఏలో కడిగి వేసుకోండి. ఆయన కృప ఇప్పటికీ భూమిని విడిచి వెళ్ళలేదు. కృప అంటే ఏంటో తెలుసండి? మనము పాపాలు పోగొట్టుకోవడానికి కనీసం రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కర్లేకుండానే పాపాలు పోతున్నాయి. ఒక రోగం పోవాలి అంటే ఉచితంగా పోతుందా రోగం? ఒంటికి పట్టిన రోగమే, కనిపించే ఒంటికి పట్టిన రోగమే లక్షలు ఖర్చు పెట్టినా సరే పోని రోగాలు మన ఒంట్లో, మన బాడీలో ఉంటే ఆత్మకు పట్టిన పాప రోగాన్ని తీసేస్తానన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానినే కృప. అంటే ఉచితమా కాదా? ఉచితం. మీరు పాస్టర్ అమ్మగారే కదండి, మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు అని లేదు, మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు. ఏమండి మేము లేనోళ్ళమండి, మాకు తినడానికి ఆహారం లేదు, మరి మాలాంటి వాళ్ళు కూడా దేవుడు క్షమిస్తాడా అంటే అస్సలు దేవుడికి స్థితిగతులతో సంబంధమే లేదు. మరండి మీరంటే తక్కువ పాపాలు చేసి ఉంటారు, నేనేమో ఎక్కువ పాపాలు చేశాను. మీరు కొంచెం మంచిగా నలుగురికి అన్నమన్నా పెట్టారు, నేను నలుగురు నోటుగాడిది తెచ్చుకొని తిన్నానే తప్ప నలుగురికి ఎట్లేదండి. మరి నాలాంటి వాడి మీద కూడా దేవుని కృప ఉంటదంటే నా మీద ఎంత ఉందో మీ మీద అంతే ఉంటది. ఏమండి మీరంటే మందు తాగరు, మీరంటే సిగరెట్ కాల్చరు, మీరంటే ఏ చెడు అలవాట్లు లేవు, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. మరి నేను త్రాగుబోతిని, నేను తిరుగుబోతిని, లేకపోతే నేను ఒక దొంగని, నేను ఒక మోసకారిని, మరి నన్ను క్షమిస్తాడా దేవుడు అంటే 100కి 100% దేవుడు నిన్ను క్షమిస్తాడు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు 1,00,000 రూపాయల జీతం తీసుకొస్తున్నాడు, ఒకడేమో తాగేసి రోడ్డు మీద ఉన్నాడు. నిజమైన తల్లిని నేనైతే ఇద్దరిని ఒకలాగే ప్రేమిస్తాను. ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద పడిపోయిన కొడుకునే ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా అండి? పెద్దోడు ఎలాగన్నా బతికేస్తాడు, 1,00,000 రూపాయల జీతం వస్తుంది, వాడు ఎలాగన్నా బతికేస్తాడు. చిన్నోడికి జీవితం అంటే ఏటో అర్థం అవ్వక తాగి రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆడికే నేను అవసరం, నేను వదిలేస్తే తిండి తిప్పలు లేక వానకి తడిచిపోయి ఎండకి ఎండిపోయి చస్తాను నా కొడుకు. కాబట్టి ఏమీ లేని నా చిన్న కొడుకు దగ్గరే ఉంటానంటదే నిజమైన తల్లి. దేవుడు కూడా అదే చెప్పాడండి, నేను మంచి వాళ్ళ కోసం రాలేదు, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను చెడిపోయిన వారి కోసం వచ్చాను, పాపుల కొరకు వచ్చాను అని అంటున్నాడు దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, నేను నీ కోసం వచ్చాను, నీ కోసం ప్రాణం పెట్టాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకో, నన్ను అంగీకరించు, నన్ను స్వీకరించు, రక్షణ పొందు, ఇక్కనైనా నీ పాపాలు మానుకో, మారు మనస్సు పొందు. నువ్వు మరణించక ముందే ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఒక్కసారి చచ్చిపోయామంటే చేవులు పీక్కు తింటున్నాయో రాబందులు పీక్కు తింటున్నాయో మనకి తెలియదు. ఇన్నాళ్ళు తాగుడు తాగుడని బతికిన ఏ తాగుడు మళ్ళీ తిరిగి బ్రతికించలేదు. ఇన్నాళ్ళు డబ్బు 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 అని బతికిన ఏ డబ్బు తిరిగి మనకి జన్మనివ్వలేదు. చచ్చిన తర్వాత ఏమవుతామో తెలియని ఈ బ్రతుకు ఎందుకని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం. చచ్చిన తర్వాత ఏమవుతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. నువ్వు పాపంతో మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోతావు, లేదు నన్ను అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వస్తావు. నిర్ణయం మీకే వదిలేశాడు ప్రభు.
ఏమండి, ఈ పూట పెట్టిన భోజనం అరిగిపోద్ది, రేపు మళ్ళీ ఆకలేస్తుంది మీకు. కానీ దేవుని యొక్క ఇచ్చే జీవితం ఏదైతే ఉందో చావు తర్వాత, అక్కడ ఆకలే లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ బాధలు లేవు, ఏమండి, అక్కడ కష్టాలు లేవు, అక్కడ ఏడుపులు లేవు. అద్భుతమైన లోకాన్ని మీకు ఇస్తాడంట. ఏమండి, మరి బతుకుండగానే ఆయన్ని తెలుసుకోవాలి. మరి మీరందరూ అలా తెలుసుకోవాలనే ఈ రోజు ఈ యొక్క భోజన కార్యక్రమం పెట్టింది. కేవలం ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపాలనే కాదండి. మరణిస్తే ఎటు వెళ్ళిపోతారో తెలియని ఒక ప్రశ్న ఉండిపోయిన వారందరికీ నిజం చెప్పాలి, సత్యం చెప్పాలి, పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రియరా, ఈ యొక్క ప్రేమ ఏదైతే ఉందో, ఈ వంట చేసేది ప్రేమతోనే, ఈ వాక్యం చెప్పేది ప్రేమతోనే. మీ పట్ల ప్రేమ తప్ప మరొకటి లేదు మాకు. మీ లేదు, మీరు గౌరవిస్తారనో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారనో 10 మంది మెచ్చుకుంటారనో అదేమీ కాదు. మీరు ప్రభువుని తెలుసుకోవాలి, మీరు నరకం నుంచి రక్షించబడాలి, మీరు పాపంలోంచి బయటికి రావాలి, మీరు నిజాయితీగా బ్రతకాలి, మీరు నీతిగా బ్రతకాలి, మీరు ప్రభువుని తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మరి ప్రభు అయిన దేవుని కృప మీ అందరికీ ఉందని గమనించి మీరు ప్రభువుని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ర మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా నాయన, ఈ రకంగా తండ్రి ఈ రోజు తండ్రి మీ ప్రియులతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఈ వాక్య వృధాగా పోకుండా ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలింప చేయండి ప్రభువా. నాయన, హృదయాలను కదిలించవా దేవా, రక్షించవా దేవా, వారిని ప్రభువా కాపాడు తండ్రి. నాయన, సహాయం చేయండి తండ్రి. నాయన, పాతాళ నుంచి రక్షించండి నాయన. నిజమైన సత్యమును గూర్చిన స్పృహను దయచేయండి నాయన. సహాయం చేయమని నీ కృపకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.